నర్సరావుపేట మండలం యలమందలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా ట్రాక్టర్స్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. మోడీ నాయకత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో పరిగెడుతుంది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం లాగా వాండ్ల పార్టీకే ఫలాలు పరిమితం కాలేదు. అందరికీ ఫలాలు అందే విధంగా జీఎస్టీ తగ్గింపు జరిగింది. రైతులు కొనే ట్రాక్టర్స్ కానీ, పనిముట్లు కానీ, రోజు వాడే పాలు, పెరుగు కానీ రేట్లు తగ్గి ప్రతి వాళ్లు లబ్ధి పొందుతున్నారు. జీఎస్టీ తగ్గింపు వలన జరిగే లాభాన్ని ప్రతి కుటుంబానికి తెలిసే విధంగా ప్రజల్లోకి అందరం తీసుకెళ్లాలి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించామన్న ఎమ్మెల్యే, కూటమి నాయకులతో పాటు అధికారులు కూడా జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు తెలియజేయాలి. వైసీపీ శ్రేణులు కూడా దీన్ని గమనించాలని కోరుతున్నారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు కడియాల రమేష్, గ్రామ నాయకులు, కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని జీఎస్టీ తగ్గింపు వలన కలిగే లాభాలను ప్రజలకు తెలియజేశారు. అంటే మనం చేసే మేలు అనేది ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియాలంటే మరి గ్రామ నాయకుల స్థాయిలోకి వెళ్ళి, మండల స్థాయిలోకి వెళ్ళి మనం ప్రజలకు చెప్పాలి. అధికారులు ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా మరి ఉమ్మడి కుటుంబ నాయకులు కూడా ప్రజలకు చెప్పాలి. ఇవాళ పెట్టే ప్రతి పథకం కూడా ఒక పార్టీలకు అతీతంగా కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలకు సంబంధం లేకుండా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ప్రతిదీ పార్టీలకు అతీతంగా అందరికీ లబ్ధి జరగాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉన్నాం. గతంలో అయితే ఓ టీడీపీ కానీ ఉమ్మడి కుటుంబ నాయకులకి లబ్ధి జరగకుండా వాళ్ళు ఆపేవాళ్ళు ఆన్లైన్లో. కానీ వాళ్ళు అట్లా కాదు. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి జిఎస్టీ ద్వారా అందే ఫలాలు అందిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా వైసీపీ వాహన మిత్ర వాళ్ళకు కూడా మరి 15,000 రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరిగింది. తల్లికి వందనం చూశారు కదా, అందరికీ అన్ని వర్గాల ప్రజలకి మనం వేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒకటే, కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యధికంగా అందరికీ లబ్ధి చేకూరాలి. ఒక టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఒక్కరి గురించి కాకుండా పార్టీలకు అత్యధికంగా ఆలోచన చేస్తుంది. మరి ఈ విధంగా చేసే ప్రభుత్వాన్ని మళ్ళీ వైసీపీ కార్యకర్తలు కూడా అండగా ఉండాలని చెప్పి మా ఆలోచన చేయమని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఒక కులం మీద, మతం మీద ఆధారపడి బతకడు. ఎప్పుడు అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి చేయాలి. కొంతమంది అనుకుంటారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకు వస్తున్నాయి, వాళ్ళు ఏం చేశారులే, మనకేం నష్టం చేయకూడలేదు అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు. ఈ నాయకులు అటువంటి నాయకులు కాదు. సాధ్యమైనంత తోటికి ఎలక్షన్ అయిపోయిన అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో తేవడానికి ఇవాళ జీఎస్టీని తగ్గించడం జరిగింది. జీఎస్టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను తెలియజేయడానికి ఇవాళ ప్రజల్లోకి రావడం జరిగింది. ఇవాళ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇట్లాంటి వాటిలో పూర్తిగా జీరోకి వచ్చింది జీఎస్టీ. అదేవిధంగా ఇవాళ చూస్తే కొన్ని ట్రాక్టర్ పనిముట్లు కానీ ఇవన్నీ కొనాలంటే 12% నుంచి 5% రావడం జరిగింది. అంటే ఏ వస్తువు కొన్నా 5% మీకు ట్యాక్స్ పడుద్ది జీఎస్టీ, అంటే కమర్షియల్ ట్యాక్స్. అదేవిధంగా కొన్నిటికి ఇప్పుడు సిమెంట్ ఉంది, ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18% పడిపోయింది. అంటే 10% తగ్గించారు. ఫ్రిడ్జ్లు కానీ, కార్లు కానీ, మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా 28 నుంచి 18% పడిపోయినాయి. అంటే చాలా తేడా వచ్చింది. ఒక మోటార్ సైకిల్ కొంటే మనకి 30,000-40,000 లాభం వస్తుంది. కారు కొన్నా కానీ అంతే. కార్లు కొంటే కనుక దాదాపు 6 లక్షల కారు కొంటే ₹1,00,000 మనకి లాభం వస్తుంది, తగ్గిపోతుంది. ఈ విధంగా అయితే చాలా చక్కగా ఉంది మనకి. ఎందుకంటే ఒక ₹1,00,000 పెట్టి వస్తువులు కొంటే ఇంతకుముందు 1,12,000 ట్యాక్స్ పడేది. ఇప్పుడు అలా కాదు. ఆ ట్యాక్స్ ₹1,00,000 పెట్టుకుంటే 5,000 జీఎస్టీ పడుతుంది. ఈ విధంగా చాలా తగ్గించుకుంటూ పోయారు.